నాలు శుభములు తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. వారం చెప్పుకునే వందనాలే కదా అని చెప్పి ఈరోజు ప్రియమైన వాళ్ళరా, మనం టైం కరెక్ట్గా 10 అయింది. నేను 10:30 కల్లా ముగింతాను. 10:45 కల్లాగా సంస్కారారాధన పూర్తి చేసి 11 గంటలకు మళ్ళీ మనం మీరు మీ గృహాలకు వెళ్ళేటట్లుగా నేను కార్యక్రమాన్ని చేస్తాం. ఎంచేదంటే ఈ యొక్క మరి ఉదయం పొద్దున్నే పెడుతున్నాం కాబట్టి ప్రార్థన 11 గంటలకల్లా మనం తలుపులు తాళం వేస్తున్నాం కనుక మరి భోజనాల కార్యక్రమం ఆఫ్ చేయడం జరిగింది. ఎంచేదంటే లేట్ అయిపోతుందని, ఇంకా మరి పొద్దున్నే రాలేరు చేయలేరు అనేటువంటి విషయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అయితే చదువుకున్న వాక్యంలోనికి మనం వచ్చేద్దామండి జాగ్రత్తగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకొని మనం ముందుకు పోదాం. మీరు విశ్వాసము ద్వారా జాగ్రత్తగా నెలమ్మ. మీరు ఎవరికి మాట్లాడుకోవద్దు. మీరు మాట్లాడుకుంటూ ఒక 5 నిమిషాలు ఆగమంటూ ఆగుతాను. నేను చెప్పే వాక్యమే 30 నిమిషాలు అని చెప్పాను మీకు. చదువు మళ్ళీ. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, దేవుడు యొక్క వాక్యము కేవలము మన యొక్క విధానాన్ని బట్టి కాదు, కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఈ రోజుని క్షేమంగా ఉన్నాం. దేవుని యొక్క కృపను బట్టి మన పిల్లలు అందరూ కూడా పాస్ అయి దేవుని మహిమపరుచుకునే కృపను దేవుడు దయచేస్తాడు. ఈ రోజుని మనం ఏమైతే అయి ఉన్నామో దేవుని యొక్క కృప వలననే అయిన వారమై ఉన్నాం. మన నీతి కార్యాలు దేవుని వాక్యం ఏం జరుగుతుందంటే, యెషయా గ్రంథంలో రాయబడినది, మీ నీతి కార్యాలన్నీ సింపురి గుడ్డల వలె ఉన్నాయి అంటున్నాడు. మన నీతిని బట్టి కాదు, మన యథార్థతను బట్టి కాదు, మన భక్తిని బట్టి కాదు, కానీ దేవుని తన యొక్క ఉచితమైనటువంటి కృప చేత మనం అందరం ఈ రోజుని రక్షించబడ్డాం. మనం ఏమైతే అయి ఉన్నామో అది దేవుని కృప వలననే అయిన వారే ఉన్నాం, కానీ మన మీద మనము అతిశయించుకోవటానికి ఏమాత్రము కూడా వీలు లేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నీకు ఏ స్థితిలో ఉన్నావో అది దేవుని యొక్క కృప ద్వారా నువ్వు ఆ స్థితిలో ఉన్నావనే సంగతిని మర్చిపోకూడదు. అంటే నా సొంత జ్ఞానమును బట్టో, నా సొంత తెలివితేటలను బట్టో, నా నైపుణ్యతను బట్టో ఈరోజు నేను నీ స్థితిలో ఉన్నానని ఎవరు అనుకోవటానికి వీలు లేదంటండి. చెప్పమ్మ మళ్ళీ ఒకసారి చదువు. మీరు విశ్వాసము ద్వారానే కృప పొందితిరి, కానీ ఇది మీ వలన జరిగినటువంటిది కాదు, దేవుని వరమది. మీ రోజుని మీరు విశ్వసించడం ద్వారా దేవుడు తన కృపని మన మీద ఉంచాడు. నీ విశ్వాసమును బట్టి, నీ విశ్వాస జీవితాన్ని బట్టి దేవుడు నీకును నాకును మనందరికీ కృపను అనుగ్రహించి తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అంతేకాకుండా నేను నా కృపచేతనే మిమ్మల్ని రక్షించుకున్నాను. తర్వాత ఏంటన్నది, ఇది మీ వలన జరిగింది కాదు. ఒకవేళ మనం అతిశయించడానికి వీలు లేదు. ఇది ఏది జరిగినా, మీరు ఏమై ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఇది మీ వలన జరిగినది కాదు, కానీ ఎవరి వలన జరిగిందంటండి, దేవుని యొక్క కృపావరమే. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క కృప వలన మనం ఈ స్థాయిలో ఉన్నాం. ఒకప్పుడు మనము తాటకిళ్లలో ఉన్నాం, ఒకప్పుడు పురుగు గుడిసెల్లో ఉన్నాం, ఈ రోజున మంచి ఇల్లు కట్టుకున్నాం. ఒకప్పుడు ఒక జత బట్టలు ఎడితే రెండో జత కట్టుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితిలో ఉంది. మీరేమై ఉన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే నడి రోడ్డు మీద 6 రూపాయలు పెట్టి గళ్ళ సొక్కాయ కొనుక్కొని చర్చికి వెళ్ళినప్పుడు ఆ సొక్కాయ కట్టుకుని వెళ్ళివ్వండి. ఇంటికాడ ఉన్నప్పుడు సిరిగిపోయే పురిగిపోయి ఏదో కట్టుకునేవాడిని. దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఆ గళ్ళ సొక్కాయ 6 రూపాయలు పెట్టి కొనుక్కున్న సొక్కాయ దరిదాపు 6-10 సంవత్సరాలు తొడుక్కున్నానండి ఆ సొక్కాయ. ఒకప్పుడు ఆ ఒక్క సొక్కాయ తోటి గడిచినటువంటి నా జీవితం ఇవాళ 30-40 జతలతో దేవుడు నడిపిస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఇది నా గొప్పతనం కాదు, ఇది నా గొప్పతనం అని అనుకోవట్లా. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇవాళ అన్ని రత్తల బట్టలు కట్టుకుంటున్నావంటే, ఈ రోజు నువ్వు ఒకప్పుడు తొడుక్కోవడానికి బట్టలు లేనటువంటి నీవు ఇవాళ 30 జతల బట్టలు ఉన్నాయంటే, ఒకప్పుడు నీకు సైకిల్ మీద వెళ్ళడానికి సైకిల్ లేనటువంటి నీకు ఈ రోజుని బండి మీద వెళ్తున్నావంటే, ఈ రోజుని ఒకప్పుడు బండి లేనటువంటి నీవు ఈ రోజున కారు మీద వెళ్తున్నావంటే, ఒకప్పుడు ఉండడానికి సరైన గుడిసెం లేక పూరి గుడిసెలో ఉన్నటువంటి నీవు ఈ రోజున ఒక
ఆ పెంకుటింట్లో ఉన్నావా, ఒక డాబాలో ఉన్నావా, నీవు ఏ స్థితిలో ఉన్నావో అది నీ కష్టార్జితం మీద వల్ల కానీ, నీ యొక్క సొంత తెలివితేట వలన కానీ అది జరిగింది కాదు. కానీ నీ విశ్వాసమును బట్టి కృప ద్వారానే నీవు రక్షించబడ్డావు అని దేవుడు అంటున్నాడు. ఇది నీ వలన అయినటువంటి కార్యం నువ్వు అనుకుంటావేమో, కానీ ఇది నీ వలన అయినది కాదు. ఇది దేవుని యొక్క కృపావరము. దేవునికి స్తోత్రం. చదవమ్మ మరొకసారి. అది ఇక్కడ ఎక్కడో ప్రారంభమైందంటే విశ్వాసము ద్వారా, నీ విశ్వసించడం ద్వారానే ఈ కార్యక్రమం జరిగింది. కానీ ఇదంతా నువ్వు ఈ స్థితిలో ఉన్నావు. ఇవాళ యేసుబాబు అన్నాడు, ఆయన విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆయన స్వస్థపరిచాడు. మనం ఇక్కడ ఎంతమంది ప్రార్థన చేసినా, కుటుంబంలో ఎంతమంది ప్రార్థన చేసినా మొట్టమొదటి ఉండవలసింది ఆయనలో ఒక విశ్వాసం కావాలి, నీలో ఒక విశ్వాసం కావాలి, నాలో ఒక విశ్వాసం కావాలి. దేవుడు అంటున్నాడు, నీ విశ్వాసము ద్వారా కృప చేతనే ఇది జరిగింది, కానీ ఇది నీ వలన జరిగింది కాదు అంటున్నాడు. అంటే విశ్వసించడం ద్వారా అద్భుతాలు జరుగుతాయి. దేవుడు అంటున్నాడు, ఇది నీ నా కృప ద్వారా జరిగినదే. ఆ కృప ఎలా వచ్చింది? నీవు విశ్వసించడం ద్వారా వచ్చింది. నీవు విశ్వసించడం ద్వారా వచ్చింది. ఇది నీ వలన కలిగినది కాదు. ఈ దేవుని యొక్క కృపావరమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకని మనం ఈ రోజు ఏమై ఉన్నామో దేవుని యొక్క కృపలో ఉన్నాం. అంతేనండి. దేవుని కృప, మన నీతి కార్యాలు కాదు, మన భక్తి జీవితం కాదు. కొంతమంది అనుకుంటారు, నేను పెద్ద ప్రార్థన పరురాలిని, పెద్ద ప్రార్థన పరుణ్ణి, లేకపోతే నేను పెద్ద ప్రసంగికుడిని, లేదా పెద్ద ప్రసంగికురాలుని, లేకపోతే నాకు అన్నీ తెలుసు. ఇలాంటి మిడిమిడి జ్ఞానముతో మాట్లాడేవాళ్ళు అనేకులు ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు ఒకే ఒకటి, నీ విశ్వాసమును బట్టే నీవు రక్షించబడతావు. నీవు ఈరోజు రక్షించబడ్డావు అంటే అది దేవుని యొక్క మహా కృపను బట్టే. ఈ రోజున ఇక్కడ కూర్చొని మనం అందరం కూడా ఇలాగూ ఉన్నామంటే దేవుని యొక్క కృప. చెప్పండి, ఇప్పుడు ఎవరి కృప అంటే ఇది? దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరము ఇట్టి విధంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం చూడమ్మ ఒకసారి. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనము ఏం చెప్తున్నాడు అక్కడ? అందుకు ఏమన్నాడు దేవుడు? అందుకు నా కృప నీకు చాలును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు ఎంతోమంది ఆయన దారంట వెళ్తుంటే ఆయన నీడపడి స్వస్థత పొందిన వాళ్ళు ఎంతోమంది స్వస్థతను అందుకున్నారు. పౌలు గారు రోడ్డు అంతా వెళుతుంటే, మార్గాన్ని వెళుతుంటే తమ వ్యాధులతో బాధలతో ఉన్నటువంటి పిల్లలను తీసుకుని వచ్చి దారిలో నుంచోవారు పక్కనే. అంటే పౌలు గారు ప్రార్థన చేయకపోయినా ఆయన నీడపడితేనే వీళ్ళు స్వస్థతను అందుకునేవారంట. అంటే ఇది ప్రభువుల్లో గొప్పతనం కాదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా. అంటే ఇక్కడ ఒక విశ్వాసాన్ని మనం గమనించాలి. నేను పౌలు గారు వస్తున్నారు, ఆయన నీడ నా బిడ్డ మీద పడితే నా బిడ్డ స్వస్థత పడుతుంది అని ఒక విశ్వాసాన్ని కలిగి మార్గాన్ని వెళుతున్నటువంటి సమయంలో తమ బిడ్డలను అక్కడికి తీసుకుని వచ్చేవారంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళ విశ్వాసాన్ని బట్టి దేవుడు అక్కడ ఏం చేశాడమ్మా? కార్యం చేశాడు, స్వస్థత జరిగాడు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరగాలన్నా మెయిన్ మనకు కావాల్సిందండి గాబ్రియల్ గారు ప్రార్థన చేయటమో, లేకపోతే అన్నమణి ప్రార్థన చేయటమో, లేకపోతే ఇంకొకటి ఎవడొచ్చి ప్రార్థన చేయటం అది కాదు. ముందు నీకు ఉండవలసింది ఏంటంటే విశ్వాసం కావాలి. నీ విశ్వాసం బట్టి దేవుడు నీ పట్ల కార్యం చేస్తాడు. ఈ పౌలు గారు ఒకసారి ఆయనకి కూడా ఏదో తగని రోగం వచ్చిందంట. ఆయన నీడపడితే అందరూ స్వస్థత పడుకుంటున్నారు, మంచిదే. కానీ ఆయనకు కూడా ఒక రోగం ఉంది. ఓ రోజు ప్రభు దగ్గరికి వచ్చి అన్నాడు, ప్రభువా, ఎంతమందికి స్వస్థపరిచే స్వస్థత వరకు నాకు ఇచ్చావు, నా నీడ కోసం ఎదురు చూస్తున్నారు ఎంతోమంది, నా నీడ పడిన వాడు బాగుపడుతున్నారు కదయ్యా, నాకు ఈ రోగం ఎందుకు పెట్టావు అని చెప్పి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రం. మీరేమంటారు దీని గురించి? మనమైతే ఏమనుకుంటాం, ఆడికే రోగంతో ఉన్నాడు, ఆడి ప్రార్థన చేస్తే మనకేం తగ్గుద్ది అని మనం అనుకుంటాం. అతికి ముదురు తెలివితేటలు ఉన్న వాళ్ళు ఇలాగ అనుకుంటారు. అలాగే పౌలు గారికి కూడా ఒక ముళ్ళు ఉందంటే లోపల, ముళ్ళు అంటే వ్యాధి. అప్పుడు ఇది తీసేవని ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ యొక్క బలహీనతల యందు నా కృప నీ ఎడల పరిపూర్ణమగుతున్నది గనుక నీవు ఆ ముళ్ళు గురించి భయపడకు, నా కృప నీకు తోడై ఉంటుంది. అది దేవునికి స్తోత్రం. అక్కడ సందర్భం అదండి. నా కృప నీకు
తోడై ఉన్నది కనుక వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, దరిద్రం వచ్చినా, నీకు ఎలాంటి ఉపద్రవం వచ్చినా నా కృప నీతో ఉన్నంత సేపు నీకు ఏది ఎంత మాత్రమో హాని చెయ్యనే చెయ్యదు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఎందుకని మనము విశ్వసించడం ద్వారా దేవుడు తన కృపని ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళ మీద, వారి ఇంటి మీద, వారి పిల్లల మీద తన కృపని ఉంచుతాడంట. మనకి సమస్తము ఉండి కూడా దేవుని కృప లేకపోతే వ్యర్థమే కదండి. ఎన్నుంటే సుఖమేముందండి? యాకోబుకి అన్నీ ఉన్నాయి కదా, ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, ఐశ్వర్యం ఉంది కదా. ఏమంటే 2 భార్యలను ఇచ్చాడు, 2 ఉపపత్తులను ఇచ్చాడు, 4 భార్యలు, 12 మంది 13 మంది పిల్లల్ని ఇచ్చాడు, ఆస్తిపాస్తులు బోల్డ్ ఇచ్చాడు, గొర్రెమేకలు అన్నీ ఉన్నాయి. యాకోబుకి ఏమీ లోటు లేదండి. అయినా సరే ఏమంటున్నాడు? దేవా నీవు నన్ను ఆశీర్వదించనే కానీ నిన్ను వదలను అన్నాడు. ఏమి లేదు, ఆశీర్వాదం లేదు. ఆశీర్వాదం వేరు, ఐశ్వర్యము వేరు. ఆశీర్వాదానికి ఐశ్వర్యానికి దగ్గర పోలికలు ఉన్నాయి, కానీ అది ఇది మాత్రం ఒకటి కాదు. చూస్తారా మీరు వాక్యాన్ని? సామెతల గ్రంథం 10:22 ఒకసారి చూసి మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం త్వరగా. చూడండి, ఒకటి ఆశీర్వాదము, మరొకటి ఐశ్వర్యము. మీరు వింటున్నారో లేదో నాకు తెలుస్తలేదు. ఒకటి ఆశీర్వాదము, రెండోది ఐశ్వర్యము. ఐశ్వర్యం ఉంది కానీ ఏమి లేదంటే యాకోబుకి ఆశీర్వాదం లేదు కాబట్టి రాత్రంతా ప్రార్థన చేశాడు. ఐశ్వర్యం ఉందని గర్వవేగలేదు, ఐశ్వర్యం ఉంది కదా అని చెప్పి గర్వించలేదు, ఐశ్వర్యం ఉంది కదా అని విర్రవేగలేదు. నేను గర్విష్ఠుడిగా నేను గర్వంగా కానీ ఏమాత్రము అతిశయం కానీ నాలో లేదు. కానీ నాకు కావాలి దేవుని ఆశీర్వాదం. ఐశ్వర్యం ఉంది, నాకు బోల్డ్ ఆస్తి ఉంది, బోల్డ్ ఐశ్వర్యం ఉంది, కానీ ఏమి లేదు. నాకు ఆస్తి ఉంది కానీ ఆశీర్వాదం లేదు. అక్కడ చెబుతున్నాడు చూడండి, ఈ సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనములో ఏం రాయబడి అక్కడ ఉందా? అది ఎవరి ఆశీర్వాదము? మనుషుల ఆశీర్వాదాలు కాదండి. యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉంటే ఆ ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యాన్ని కలగజేస్తుందంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు చెప్పండి, కష్టపడి పని చేస్తే ఐశ్వర్యం వస్తుందా? లేకపోతే 4 ఎకరాలు వ్యవసాయం చేస్తే పండితే ఐశ్వర్యం వస్తుందంటే ఐశ్వర్యం కాదు మనకు కావాల్సింది, దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. ప్రభువా నీవు నన్ను ఆశీర్వదించలే కానీ నేను నిన్ను విడిచిపెట్టనయ్యా. తెల్లవార్లు కూడా పెనిగిలాడేశాడు అంతే. అదే ప్రార్థన నెలకొక్కసారి నువ్వైనా నేనైనా ఓల్ నైట్ ప్రేయర్ పెట్టుకుంటే అలాంటి అనుభవంలోనికి మనం వెళ్ళమండి. అలాంటి జరగని కార్యక్రమాలు పేతురు మన యాకోబు రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారేటప్పటికి కార్యాన్ని పొందుకున్నటువంటి యాకోబు, నువ్వు రాత్రంతా మెలుకుకొని నెలకి ఒక్కరోజు ఓల్ నైట్ ప్రేయర్లో పాల్పొంపులు పొందితే దేవుని ఆశీర్వాదాలు అన్నాడు. యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదాలు నీకు నాకు కూడా ఇస్తాడు. మనకేమి లేదు, ఇవాళ ఏమి లేదు. అది ఐశ్వర్యాలు ఉన్నాయి, పొలాలు ఏ కొద్ది గొప్ప ఉన్నాయి, ఏదో డబ్బు బంగారం ఏదో కొద్ది గొప్ప ఉంది, కానీ దేవుని ఆశీర్వాదాలు లేకపోవటం వలన కుటుంబాల్లో సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు. ప్రియమైన వాళ్ళారా, ఇది మనకు కావాలంటే రాత్రంతా ప్రార్థన కావాలి. యాకోబు వంటి ప్రార్థన మనకి కావాలి. యాకోబు ఎలాంటోడైనా సరే తెల్లవార్లు పెళ్ళినాడిన దాన్ని బట్టి దేవుడు తన మనసు మార్చుకుని తన కృప ద్వారా యాకోబుని ఆశీర్వదించాడు. అందుకే యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యంగా మారిపోయిందండి. ఆయన ఆశీర్వాదం మనకు ఉంటే చాలు. ఈ రోజుని మనం ఎవరి గురించి ఎదురు చూస్తున్నాం. కొత్తగా పెళ్ళైన దంపతులు పంతులు గారి ఆశీర్వాదాల కోసం చూస్తాడు, పంతులు గారి ఆశీర్వాదాల కోసం చూస్తారు. ఏమండి, ఈ లోకంలో ప్రతి ఒక్కరు మనుషుల కోసం మనుషుల ఆశీర్వాదాలు చూస్తారు. ఒక మనిషి వలన మరొక మనిషి ఆశీర్వదించబడితే తాత్కాలమే, కానీ ఒక వ్యక్తి దేవుని ద్వారా ఆశీర్వదించబడితే ఆ ఆశీర్వాదము తరతరాల వరకు, నీ పిల్లల వరకు ఆశీర్వాదం నిలిచిపోయి ఉంటుంది. నువ్వు సంపాదించిన 10 రూపాయలు నీ పిల్లలు తింటారు. అంతేగాని ఇవాళ 10 రూపాయలు సంపాదించిన పొద్దున వాళ్ళు 10 రూపాయలు 20 రూపాయలు అప్పుకెళ్ళేటువంటి పరిస్థితికి దేవుడు మనకి తీసుకుని రాడండి. అంచేతే ఇదంతా దేని వల్ల ఏంటి? యెహోవా ఆశీర్వాదము మనిషికి ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆశీర్వాదం లేదు అంటే నువ్వెంత సంపాదించుకున్నా నీ ఇంట్లో డబ్బు నిలబడదు అంతే. అందుకే ప్రభువా నాకు ధనవంతుని చేయి, ఐశ్వర్యవంతుని చేయి, నాకు అది కావాలి ఇది కావాలి కాదు.
ప్రభువా నీ ఆశీర్వాదమే నాకు కావుంటే చాలయ్యా, నీ ఆశీర్వాదం నాకు కావాలయ్యా. ఈ దినము ప్రభు ఆశీర్వాదం కోసమే మనం ఎదురు చూడాలి. అలా చూసినట్లయితే ఆయన కృప కలిగిన దేవుడు కనుక ఆయన కృప మన మీద ఉంచి తన కృప చేత జ్ఞాపకం చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటున్నాడు, నా కృప నీకు చాలు, నిన్ను విడిచిపోదా, నా కృప నిన్ను విడిచిపోదా. ఎందుకంటే ఒకప్పుడు సౌలుగా ఉన్న నిన్ను నడి రోడ్డు మీద నా పిల్లలను హింస పెడుతూ ఉంటే, నా పిల్లల్ని బాధిస్తూ ఉంటే, మార్గ మధ్యంలో మిట్ట మధ్యాహ్న సమయంలో నీ కనిపాపలను తాకగా నీ ఒక అంధుడి వైపు 3 రోజులు అన్నపానములు లేక గుడ్డివాడిగా ఉండిపోయాడండి. ఎక్కడ తన గర్వం అణిసివేయబడిందో తెలుసా? అతనికి ఖండ కావరము, అతని యొక్క గర్వము, అతని యొక్క హెచ్చింపు స్వభావాన్ని దేవుడు చూసి వెంటనే తన కళ్ళును ముట్టగా వెంటనే తట్టాడు. కళ్ళు మీద చూపించాడు తన ప్రభావము. నేల మీద కుప్పకూలిపోయాడు. 3 దినాలు కంటి చూపు లేకుండా, అన్నపానాలు లేకుండా లోకమంతా చీకటైపోయింది. ఎందుకని? గుడ్డోడిని చేశాడు దేవుడు తన వైపుకి మళ్ళించుకోవడానికే, కానీ గుడ్డోడిగా ఉండాలని కాదు. ఈ రోజుని నీకు నాకు ఏదైనా సమస్య వచ్చిందా, ఏదైనా వ్యాధి వచ్చిందా, ఏదైనా బాధ వచ్చిందా, తన దగ్గరికి చేర్చుకోవడానికే, కానీ మనల్ని నాశనానికి మాత్రం అది కాదు. మనకి ఏది వచ్చినా మన క్షేమాన్ని కోరి వచ్చిందని అనుకోవాలి. మంచి జరిగినా, చెడ్డ జరిగినా, కీడు జరిగినా, మేలు జరిగినా, ఇదేదైనా మన క్షేమాన్ని కోరి మనకు వచ్చింది అని అనుకోవాలి ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత అపోస్తలుడైన పౌలు గారే అనేకులను స్వస్థపరిచిన వాడికి ఆయనకి కూడా ముళ్ళుంది. దేవుని పిల్లలమైన మనం కూడా దీన్ని బట్టి నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని పిల్లలైన మనకు కూడా డబ్బులు వస్తాయంటే పౌలు గారికి అంతటి వాడికే వచ్చింది, మనలాంటి వాడికి రావడానికి పెద్ద విశ్వాసం ఏమీ కాదు. దేవునికి స్తోత్రం. సౌలుని పౌలుగా మార్చుకున్నాడు. చూపులు లేకుండా చేశాడు. 3 దినాలు అన్నపానాలు లేకుండా చేశాడు. మోకరించి కన్నీరు విడిచాడు, ప్రార్థన చేశాడు. వెంటనే దేవుడు కనికరపడి తన కృప చప్పుని అతనిని ముట్టగా అతని కంటి రప్పల్లో ఉన్నటువంటి కంటిని ఉన్నటువంటి పొరలు రాలి కింద పడగానే తిరిగి మళ్ళీ మొట్టమొదటి కంటే 100 అంతల చూపు పొందుకున్నాడండి. దేవునికి స్తోత్రం. ఆ చూపు పొందాడంటే అతని గొప్పతనం కాదండి, అతను విశ్వసించి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు తన కృప చేత అతనికి తిరిగి చూపుని ఇచ్చాడు. ఈ రోజుని మనం అందరం బతికున్నాం, క్షేమంగా ఉన్నాం, సజీవులుగా ఉన్నాం అంటే దేవుడు తన యొక్క ఉచితమైన కృప చేత మనల్ని అందరినీ క్షేమంగా సజీవులుగా ఉంచాడు. ఇవాళ మనం ఏమై ఉన్నామంటే దేవుని యొక్క కృప. కృప అంటే అది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కృప అనగా దేవుని యొక్క కార్యము. మనం ఏ నీతి కార్యాలు లేకపోయినా, మనలో ఏ మంచి లేకపోయినా, ఈరోజు దేవుడు మనం క్షేమంగా ఉంచాడంటే మనము మన పిల్లలు క్షేమంగా ఉండి కన్న ముద్ద తిని ఏమంటే ఇవాళ చక్కగా ఆరోగ్యంగా ఉన్నాము అంటే దేవుని యొక్క కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మీకు ఇంతవరకు 3 విషయాలు చెప్పాను. 4వ దానికి వెళ్ళిపోదాం. చూడమ్మా, 2వ కొరింథీ రాసిన పత్రిక కాదు, 1 యోహాను 1:16. 1 యోహాను 1:16. మొదటి కాదు, యోహాను 1:16. ఏముంది అక్కడ? ధర్మశాస్త్రము. జాగ్రత్తగా వాక్యం వినండి. ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము ఆయన పరిపూర్ణతలో నుండి మనందరము కృప వెంబడి కృపను పొందితిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ధర్మశాస్త్రము మూలముగా కాక దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా, దేవుని యెడల మనం భయభక్తులు కలిగి ప్రార్థించడం ద్వారా, ఆ ప్రార్థనలో ఏమై ఉండాలంటండి? విశ్వాసముతో కూడిన ప్రార్థన చేయడం ద్వారా దేవుడు కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడండి. ఇంతవరకు మన కృప అనే మాట గురించి విన్నాం. ఇక్కడ ఏం చెబుతుందంటే, కృప వెంబడి కృప అంటే నీవు విశ్వసించిన దానిని బట్టి ఆయన కృప వెంబడి కృప నీకు నిరంతరము ఉంచుతూనే ఉన్నాడు. నిరంతరం ఆయన కృప నీ మీద ఉంచుతూ ఉన్నాడు. నిరంతరం ఆయన కార్యాలు నీ కుటుంబంలో చేస్తూ ఉన్నాడు. మనమే గ్రహించలేని వారిగా ఉంటున్నాం. కన్నులుండి కూడా చూడలేని అంధులుగా ఉంటున్నాం ఈ రోజుని. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు తన కృపని ఉచితంగా ఉంచాడు కనుక
దేవుడు తన కృపని తన వాత్సల్యతను మన మీద ఉంచాడు అంటే అది విశ్వాసించుట ద్వారా జరిగిన కార్యమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో కృప వెంబడి దేవుడు మన ఎడల కృప చూపుతున్నటువంటి దేవుడు గనక కృప చూపుతున్నాడు కదా అని దేవుడిని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదండి. దేవుని కృప చూపుతున్నాడు కదా అని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే ఎప్పుడు వస్తుందంటే కొంచెం ప్రార్థనలు ఎప్పుడైతే మనం తొట్టిల్లిపోతున్నామో, ప్రార్థనలు ఎప్పుడైతే మనం వెనకబడిపోతున్నామో అప్పుడే మన కుటుంబంలో దేవుడు ఏదో ముళ్ళు గుచ్చుతాడండి. ఆ ముళ్ళు ద్వారా మళ్ళీ మనం ఏం చేస్తాం, ప్రార్థన చేసి ఉపవాస ప్రార్థన చేసి మళ్ళీ దేవుడికి దగ్గర అవుతూ ఉంటాం. ఆ దేవుడికి దగ్గర అవడం ద్వారా ఏం చేస్తాడు, చేయాలనుకున్న తలంచాలనుకున్నటువంటి ఆలోచన అంతా విడిచిపెట్టేసి మన పట్ల జాలిపడి తన కృప చేత చేయని ఉద్దేశించినటువంటి కీడు చేయక మాని తన కృపని మన మీద ఉంచుతాడంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వారులారా, లాస్ట్గా మనం చూస్తే కృప వెంబడి కృప. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి చూద్దాం. 5:8 ఒకసారి చూడమ్మా. 5:8 ఏముంది? 8:21 చూడు. అయినను పాపము మరణమును మరణముని ఆధారం చేసుకొని ఎలాగూ ఏలునో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వలన వీరి నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించునో అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కడ పాపము విస్తరించుతుందో, ఎక్కడ అక్రమము విస్తరిస్తుందో, ఎక్కడ దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతున్నాయో అక్కడ దేవుడు తన కృపని అపరిమితముగా అంటే కొరత లేకుండా సమృద్ధిగా తన కృపని మన మీద ఉంచుతూ ఉన్నాను అంటూ ఉన్నాడండి. ఎక్కడ చూసినా చూడండి, పాపము వలన వచ్చిన పాపానికి జీతము మరణము, పాపము వలన వచ్చి జీతము మరణము. దేవునికి స్తోత్రం. అయితే దేవుని యొక్క కృపావరమును బట్టి, కృపా కార్యములను బట్టి, ఆయన కృపను బట్టి మరణములో నుండి దేవుడు మనల్ని ఎక్కడ దాటించాడండి? జీవములోనికి దాటించాడంట. ధర్మశాస్త్రం ఏదైతే చేయలేకపోయిందో, ధర్మశాస్త్రం ఏదైతే నెరవేర్చలేకపోయిందో అది దేవుని యొక్క కృప ద్వారా ఈ నూతన నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటమ్మా చివరి మాట ఏంటది? ఇప్పుడు చదివిన చివరి మాట ఏంటి? అది పాపము ఎక్కడ విస్తరించిందో దేవుని కృప కూడా అక్కడే విస్తారంగా ఉన్నదంటండి. లేకపోతే ఎప్పుడో మన కాలం చేయాలి. మన పాపములను బట్టి, మన దోషములను బట్టి, మన క్రియలను బట్టి చూసినట్లయితే మనం ఏనాడో సరిపోయాం. దేవుని యొక్క దృష్టిలో మనం ఏనాడో సరిపోయాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చూసినట్లయితే దేవుడు అక్కడ చెబుతున్న వాక్యము, మీరు కేవలం ఇవాళ కృప ద్వారా ఉన్నారు తప్ప మీ యొక్క జీవితాన్ని బట్టి చూసినట్లయితే మీరు మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు సచ్చిన వారై ఉన్నారు. పేరుకి మాత్రం బ్రతికి ఉన్నామని అనుకుంటున్నారు కానీ మీరు సచ్చిన వారే అంటున్నాడు దేవుడు. ఏమి లేదు మనలో. మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను సచ్చిన వారై ఉన్నారు. ఆత్మీయంగా చనిపోయారు. ఆది కాండము మనము చూసినప్పుడు సాతాను అంటున్నాడు, ఈ పండు తినిన మరుక్షణమే నువ్వు చనిపోవద్దు అని సాతాను చెప్పాడా? నీతో చెప్పాడా? దేవుడు చెప్పాడా అంటున్నాడు సాతాను గాడు. అవును, ఈ పండు తిన మరుక్షణమే మీరు సత్యతరని దేవుడు చెప్పాడంటే అయితే చూడండి అని చెప్పి కాయ కోసినాడు, తిన్నాడు, తిని వాళ్ళకి ఇచ్చాడు. మరి నేను సావలేదే, మీ ఎదురుగానే కాయ కోసిన తిన్నాను కదా.
తినిన మరుక్షణం చనిపోతాడని మీ దేవుడు చెప్పాడు అన్నారు కదా. మరి చనిపోతే నేను కూడా చనిపోవాలి కదా. మీరు కూడా దేవతలు అయిపోతారని, దేవుళ్ళు అయిపోతారని మిమ్మల్ని తినొద్దని మర్మం పెట్టాడు, అంతే తప్ప ఏమీ కాదు. నేను తిన్నాను కానీ మీరు కూడా తినండి అన్నాడు. తిని వాళ్ళకి తినిపించాడు. వీడు తిని వాళ్ళకి తినిపించాడు. తినిన మరుక్షణమే వాళ్ళ మనోనేత్రాలు తెరవబడ్డాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తినవద్దనే పని చెప్పిన ఎత్తి కావాలని తినిపించాడు అన్నవాడు. అంటే దేవుడు చెప్పిన మాట వేరు, సాతాను గారు చెప్పిన మాట వేరు. సాతాను గారు చెప్పింది శరీర సంబంధమైన మాట, దేవుడు చెప్పింది ఆత్మ సంబంధమైన మాట అండి. ఏంటది? అది తినిన మరుక్షణమే మీరు నిశ్చయముగా చచ్చెదరు. దేవునికి స్తోత్రం. అది ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వాళ్ళు ఆత్మీయంగా ఏమైపోయారమ్మా? ఆత్మీయంగా చచ్చిపోయారంటండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయంగా చనిపోయారు. దేవునికి స్తోత్రం. ఉన్న మధ్యకాలంలో ఒక ఆవిడ శారీరకంగా చనిపోయింది. శారీరకంగా చనిపోయి ఆ యొక్క కార్యక్రమం పెట్టుకుంటే అక్కడేదో మరి ఆదరణ కూడికి పెట్టి ప్రార్థన వేస్తుంటే బతుకున్న మనిషి శారీరకంగా చనిపోయింది. ఒకళ్ళేమో శారీరకంగా చనిపోతే ఇంకో మనిషి ఆత్మీయంగా చనిపోయింది. అవునా? అత్తగారేమో శారీరకంగా చనిపోయింది, కోళ్ళేమో ఆత్మీయంగా చనిపోయింది. బాగా గుర్తుపెట్టుకోండి. అత్తగారేమో శారీరకంగా చనిపోతే కూటం పెట్టాం. ఆ కూటం అయ్యేటప్పటికి సజీవంగా ఉన్నటువంటి కోడలు ఏమైందంటే ఆత్మీయంగా చచ్చిపోయింది. ఆత్మీయంగా చచ్చిపోయింది. చూడండి, భూమి మీద ఉంది కానీ పేరుకు మాత్రం బ్రతుకుంది, కానీ నీవు చచ్చిన దానితో సమానం, చచ్చిన వాడితో సమానం. నువ్వెన్ని మందిరాలకు వెళ్ళు, ఎన్ని స్థలాలకు వెళ్ళు, ఎన్ని ప్యాంట్లకు వెళ్ళు, నీ బతుకు మారందా. నువ్వు ఎన్ని స్థలాలకు వెళ్ళినా నీ జీవితం మాత్రం ఎప్పుడు కూడా మారదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మీయంగా చనిపోయేవాడు కొందరైతే శారీరకంగా చనిపోయేవాడు కొందరు ఉన్నారండి ఈ రోజుని. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నీ పాపముల చేతను అపరాధముల చేతను నీవు చచ్చిపోయి ఉంటే నా కృప చేత నిన్ను నేను మళ్ళీ బ్రతికించుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, ఈ మధ్య నేను వాక్యాన్ని ముగిస్తాను. ఎందుకంటే సమయము చాలా సంకుచితంగా ఉంది. మీకెంతవరకు నేను దేవుని యొక్క కృపను గురించి చెప్పాను. మన మీద మనం అతిశయించుకోవటానికి వీల్లేదు. మన దేవునికి ఏదో శాసనమనో లేకపోతే మన తెలివైన వాళ్ళమనో మరి మన వల్ల దేవునికి ఏదో ఉపకారం జరుగుతుందని మనం ఎప్పుడు కూడా తలంచడానికి వీల్లేదు. ఉదయం లేచిన కాడి నుంచి మధ్యరాత్రి పండుకునే వరకు ఆయన కృప లేకుండా మనం ఒక్క నిమిషం కూడా బతకలేము. ఆయన కృప లేకుండా ఒక క్షణమైనా మనం జీవించలేమండి. ఆఖరి ఒక మాట చెప్తేనే ముగిచ్చేస్తాను. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదివి ముగించుకుందాం. అయితే యోహాను 4:16 చూడమ్మా. యేసు 4:6 16 కాదు 6. అక్కడ యాకోబు అయితే అనే కూడా ఉంటుంది అక్కడ. చూడు 4:6 యోహాను ఏముంది? దేవునికి అంతే ఉందా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది కాదు, మరొక మాట చూస్తాను, జాగ్రత్తగా గమనించండి. మరో మాట యోహాను సువార్త 5:24 వచనం. 5:24 జాగ్రత్తగా వినండి. నా మాట విని. ఏ మాట అండి? ఎవరి మాట? మనుషుల మాట కాదండి, ఇరుగు పొరుగు వాళ్ళ మాటలమ్మ కాదు. దేవుడు అంటున్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు ఎవరి యందు? నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు చనిపోయిన యుగ యుగాలు జీవించుతున్నవాడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మనం చనిపోయినా ఏమై ఉన్నామంటండి? నిత్య జీవము గలవారమై ఉన్నాం. నిత్య నరడానికి పోయేవాళ్ళు కూడా ఉన్నారు. ఈ నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు. చూడండి, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచిన వాడు అమ్మా
ఆ? నిత్య జీవము గలవాడు. మన భక్తి దేనికోసం? ఆశీర్వాదాల కోసము, ఐశ్వర్యం కోసము, లేదా మేడమిద్దుల కోసం, వెండి బంగారాల కోసం కాదు. నిత్య జీవానికి నడిపించేటువంటి పట్టణం కోసం. ఆ నిత్య జీవంలో ఉండాలి అంటే మనము దేవుని యొక్క కృప ద్వారానే జరుగుద్ది తప్ప మరో విధంగా మనం ప్రభు దగ్గరికి చేర్చబడలేమండి. అందుకే నన్ను పంపిన వాని యొక్క అందు విశ్వాసం ఉంచి, చదువు, నా మాట విని, ఎవరి మాట విని? దేవుని మాట విని ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవము గలవాడు అవుతాడు. ఆ మాట విని దాని ప్రకారంగా నడిస్తే నిత్య జీవానికి వెళతాడంటండి. అందుకనే మనం ప్రతి నెల మొదటి ఆదివారము రొట్టెను తీసుకొని ప్రార్థన చేసి ఆయన శరీరంగా భుజించి ద్రాక్షరసాన్ని తీసుకొని ప్రార్థన చేసి ఆయన రక్తముగా మనము త్రాగుతూ ఉన్నాం గనక మనము నశించక నిత్య జీవానికి వారసులుగా ఉన్నామంటండి. ఎవరు నా యందు విశ్వాసం ఉంచి, ఎవరు నా శరీరాన్ని తినే నా రక్తాన్ని తాగి నా యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నశించక నిత్య జీవానికి వారసులు అవుతారంటండి. ప్రభు రక్తమును తాగితే, ప్రభు రక్తాన్ని నువ్వు భుజిస్తే, ప్రభు శరీరాన్ని భుజించి ప్రభు యొక్క రక్తాన్ని నువ్వు తాగినట్లయితే దేనికోసం అంటండి? ఇది నిత్య జీవానికి నడిపించేటువంటి జీవాహారమును నేనే అంటున్నాడు ఆయన. ఇది ఏం ఆహారం అంట? నీకు జీవాన్ని ప్రసాదించేటువంటి ఆహారము. ఈ ఆహారం కోసం పోగుళ్ళాడండి. చదువుమ్మా. అయితే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవము గలవాడు. తర్వాత మాట, అది నిత్య జీవంలోకి వెళ్ళిన తర్వాత వాడికి తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. మరో వచనం చదువు అమ్మా. మృతులు దేవుని కుమారుని యొక్క శబ్దమును విని, ఆ గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దానిని తినువాడు వినువాడు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రియమైనటువంటి వారులారా, కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నీతిమంతులుగా, పరిశుద్ధులుగా, పవిత్రులుగా తీర్చబడమే కాక ఆయన మాట యందు విశ్వాసం ఉంచేవారు నిత్య జీవానికి వారసులు అవుతారంటండి. నిత్య జీవానికి వారసులు అవుతారంట. ఆయన మాట విన్నవాళ్ళు నిత్య జీవానికి వారసులు అవుతారు. వాళ్ళు మాట వినని వాళ్ళు నిత్య నరకానికి పాత్రులు అవుతారంటండి. అందుచేత ఆయన మాట విని మాట ప్రకారంగా చేస్తే నిత్య జీవంలో ప్రవేశిస్తాం. ఆయన మాట విని మనం చేయకపోతే కనుక నిత్య నరకానికి పోతామండి. అంచేత ఎవరిని కోరుకుంటావో యేసునా సాతానునా, ఏ మార్గము ఎన్నుకుంటావో జీవమా మరణమా, జీవమా మరణమా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, ఈరోజు మన భక్తి అంతా దేనికోసం అంటే పరలోక రాజ్యం కోసమే. దేవునికి స్తోత్రం. దేనికోసం అంట? వెండి కోసము కాదు, బంగారం కోసం కాదు, మేడమిద్దుల కోసం కాదు. ప్రభువులోకి వచ్చామండి, మేము ఏమీ సంపాదించలేదని అంటే ప్రభు నీకు ఇచ్చింది ఏంటో తెలుసా? పరలోకము వెళ్ళాడు ఆయన. ఆయన అంటున్నాడు, నేను వెళ్ళవలసి వచ్చింది, నేను వెళుతున్నాను. నేను వెళ్ళి నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మీకోసమే నేను వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే నేనున్న చోట మీరు కూడా ఉండాలని, మీ కొరకు నేను స్థలాలు సిద్ధపాటు చేసి నేను మరలా వస్తాను అన్నాడు. ఇప్పుడు ఆయన ఏ పనిలో ఉన్నాడంటే నీకు నాకు మనందరికీ స్థలాలు సిద్ధపరిచే పనిలో ఉన్నాడండి ఆయన అక్కడ. దేవునికి స్తోత్రం. దేనిని బట్టి? ఆయన యొక్క కృపను బట్టి. చదువుకున్నాం కదండి, ఎఫెసీయులకు 2:8 చదువుకున్నాం కదా. ఏంటది? ఆయన కృపను బట్టి
ఆయనతో ఉండే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. ఇది మన భక్తిని బట్టో లేదా మన యొక్క నీతి కార్యాలను బట్టో కాదు, కానీ మనం విశ్వసించి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు తన కృప చేతని మనల్ని రక్షించుకున్నాడు. తన కృప చేతని మనల్ని ఈ రోజుని మనం ఏమై ఉన్నామో అది దేవుని యొక్క కృపను బట్టే మనం ఉన్నామండి. అదే మాట మనం మరొకసారి చూస్తే, ఎందుకంటే దేవుని కృప మన మీద ఉండాలంటే మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? ఆయన కుమార్తెలుగా ఉండాలి. ఆయన్ని అంగీకరించే వారిగా ఉండాలి. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూసి ముగించేసుకున్నాం అమ్మా. ఎవరంట? తనను ఎందరూ అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారిని దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడంటండి. దేవుని పిల్లలు అవ్వటానికి ఏం కావాలి? మనకి అధికారం కావాలి. దేవుని పిల్లలగుటకు మనకు అధికారం కావాలి. నేను నీ కుమారుడను, నేను నీ కుమార్తెని అని మనం చెప్పుకోవడానికి ఏముండాలి? మనకి అధికారం ఉండాలంటండి. అధికారం ఉండాలి. అధికారం లేకుండా ఆయన పిల్లలంగా మనం కాగలేం. ఆయన మనం అధికారం కలిగి ఉండాలంటే ఆయనను ఎందరు అంగీకరిస్తారో. అమ్మా ఏమంటున్నాడు? ఆయనను తన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచే వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మనమందరం ఆయన పిల్లలమేనా? మనమందరం ఆయన పిల్లలమేనా? ఆయన పిల్లలుగానే ఉన్నామా, లేకపోతే ఇంకా మన సాతాను పిల్లలుగా ఉంటున్నామా? ఆలోచించుకుని మనము ఓ నిర్ణయం తీసుకొని ప్రభు బలని ప్రవేశిద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని పిల్లలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అంతేకాకుండా 13వ వచనం కూడా చదువు ఒకసారి. 13వ వచనం కూడా చదువు. వారు దేవుని వలననే పుట్టినవారే కానీ రక్తము వలనైనను శరీరీచ్ఛల వలనైనా భార్య భర్తల కలయిక వలనైనా పుట్టిన వారి కార్యాలు. వాళ్ళు దేని ద్వారా పుట్టారంటే కృప ద్వారా, నా రక్త ప్రోక్షణ ద్వారా వారు నా బిడ్డలుగా చేర్చబడ్డారు. అంటే ఈరోజు నీవైనా నేనైనా ఆయన రక్తము చేత కడగబడి పాపములను బలహీనతలన్నీ కూడా విడిచిపెట్టబడి మరణము ద్వారా అనగా బాప్తిసం ద్వారా మరణించి తిరిగి లేచి నూతన అనుభవాన్ని కలిగినటువంటి జన్మ, నూతన జన్మ తన్ను ఎందరూ అంగీకరిస్తారో వాళ్ళందరికీ దేవుని పిల్లలగే అధికారం దేవుడు అనుగ్రహించాడు. అంటే తన్ను అంగీకరించాలి. అంగీకరిస్తున్నాం మనం? వినెళ్ళిపోతున్నామా? అంగీకరిస్తున్నామా? మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంగీకరించాలంటే ప్రభుని హృదయపూర్వకంగా అంగీకరించాలి. ఆయన అంగీకరిస్తే కనుక ఆయన కుమారుడిగా కుమార్తెగా మనల్ని దేవుడు చేర్చుకుంటాడంటండి. దేవునికి స్తోత్రం. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియమైన వారులారా, ఎన్నో వాక్యాలు చెప్పాను. నేను కొద్ది టైంలోనే చాలా వాక్యాలు చెప్పాను. ఇంకా అరగంట అవ్వలేదు నేను వాక్యం మొదలెట్టి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మీరు కేవలం కృప ద్వారానే మనం ఇవాళ ఏమై ఉన్నామో, మీరైనా నేనైనా మనం ఎవరమైనా ఏమైతే అయ్యి ఉన్నామంటే, దేవా నీ కృప చొప్పుని, నీ కృప చేతనే మేము అయ్యి ఉన్నాం ప్రభువా, నీ కృప చేతనే. ఇలా చెప్పుకుంటూ పోతే కృపను గురించి కోకొల్లగా దేవుని వాక్యాలు ఉన్నాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము దేవుని కృప చేతనే ఉన్నాం కనుక మనం ఎవరి మీద మనం అతిశయించుకోవటానికి వీళ్ళు, మన సొంత తెలివితేటలు కానీ, మన జ్ఞానం కానీ, మన ఆస్తిపాస్తుల వల్ల కానీ నేను ఇలాగ ఉన్నాను అనుకోవటానికి మాత్రము వీలు కాదంట. మనం ఏమై ఉన్నా ఆ మహానుభావుడి యొక్క కృప, ఆయన యొక్క కృప. మనం ఈరోజు ఏమై ఉన్నా, మన మేలు జరిగినా కీడు జరిగినా, ప్రభువా నీ కృప చొప్పునే నన్ను నడిపించమని ప్రభు కృప కోసమే మనం ఎదురు చూస్తూ, ప్రభు యొక్క కృప కోసము మనం ధ్యానించుకుంటూ, ప్రభు కృపను గురించి మనం పాడుకుంటూ, ప్రభు కృపను గురించి మనం మాట్లాడుకుంటూ ఎల్లప్పుడూ కూడా ఆయన కృపలో మీరైనా నేనైనా మనం అందరము ఏరు పారాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అంచేత కృప
ఎక్కడైతే అక్రమం విస్తరించిందో అక్కడ కృప కూడా విస్తరంగానే ఉందని దేవుని వాక్యం సెలవిస్తోంది. అలాగని చెప్పి దేవుని కృప విస్తారంగా ఉందని చెప్పి మనం ఇంకా పాపంలోనే పొర్లాడతామండి? పొర్లాడకూడదండి. తెలుసో తెలియకో చేసిన పాపాలను తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు బలలో మనం ప్రేరేపించబడి ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తిన్నప్పటికీ మనం సిద్ధపడాలంటే మనం ఆయన కృప ద్వారా మనము ఆయన బలను సమీపిస్తున్నాం తప్ప ఈ రోజున ఆయన శరీరాన్ని తినే హక్కు అర్హత మనకు లేదు. ఆయన రక్తాన్ని తరిగే యోగ్యత మనకి ఈ రోజు లేదండి. పరిశుద్ధుడైన మనం పరిశుద్ధులం కాదు. అయినను ఆయన కృప ద్వారా మనల్ని ఏం చేస్తాడు? ఆయన పరిశుద్ధులుగా మార్చి ఆయన శరీరాన్ని ఇచ్చి ఆయన రక్తాన్ని ఇచ్చి మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించి ఉన్నాడు. అలాంటి గొప్ప దేవుడిని కలిగిన మనము ఈ లోకంలో ఎందరికో లేని గొప్ప ధన్యత దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడు. దేవుని యొక్క మహాకృప అనగా ఏంటో కొన్ని విషయాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. ఇంకా దేవుని రాకడ ఆలస్యం అయితే మరొక వారం మరికొన్ని విషయాలు నేర్చుకుందాం. మరి దేవుని యొక్క మహాకృపను బట్టి మనలందరినీ కూడా తన రెక్కల కింద భద్రపరిచి మళ్ళీ మన పిల్లలను మన కుటుంబాలందరినీ కూడా ప్రభు తన కృప చేత నడిపించునుగాక. ఆమె అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించునుగాక. ఆమె.